ఆనందరాజు గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. పరలోకమందున మా తండ్రి, నీ నామానికి లెక్కలేని స్తోత్రాలు తండ్రి. మేమందరం కూడా గత సంవత్సరం నూతన సంవత్సరాల నుంచి ఈ కొత్త నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశింపజేసినందుకు నీకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఈ అవకాశం మాలో చాలామంది మా బంధువులకి, మా సంఘస్థులకి, అలాగే మా దేశంలో వారికి కలగలేదు తండ్రి. అయినా మమ్మల్ని అందరూ మీరు క్షేమంగా బతికేటట్టుగా మమ్మల్ని చేసి ఈ కార్యక్రమంలో నీ సేవ నిమిత్తం మమ్మల్ని వాడుకుంటున్నందుకు నీకు ధన్యవాదాలు తండ్రి. ముఖ్యంగా బాప్టిస్ట్ చర్చి వనస్థలిపురం వారు చేస్తున్న ప్రతి కార్యక్రమంలో మీరు ఆశీర్వదించండి. ఇంకా జరగబోయే ఈ కొత్త సంవత్సరంలో ఎన్నో నూతన ప్రణాళికలు చేసి ఎన్నో ఆత్మలు సేకరించి నీకు మహిమ కలిగేటట్టుగా చేయగలిగేటట్టుగా సహాయం చేయండి. అదేవిధంగా మా పాస్టర్ గారు జూలై 3వ తారీఖున 3333 మందికి బాప్తీసాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు తండ్రి. నీ చిత్తమైతే దాని విషయంలో మిగిలిన పాస్టర్లతో కూడా మాట్లాడి తగు ఏర్పాట్లు కావలసిన అన్ని విషయాల్లో మీరు సహాయం చేయండి. ఎందుకంటే అది నీ కార్యక్రమము. 3333 మందిని నీ మార్గంలోకి తీసుకురావడానికి వారికి సంకల్పించారు తండ్రి. అది నెరవేరేటట్టుగా దానికి కావలసిన సహాయాన్ని సంఘం కూడా చేయగలిగే శక్తిని, సహాయాన్ని అనుగ్రహించవలసిందిగా మరీ ముఖ్యంగా వేడుకుంటున్నాను తండ్రి. అదేవిధంగా మా సంఘస్థులు కొంతమంది దూర ప్రాంతాల్లో ఉంటున్నారు తండ్రి, దూరదేశాల్లో ఉంటున్నారు తండ్రి. వారందరినీ కూడా మీరే ఇక్కడ జరగబోయే కార్యక్రమాల విషయంలోనూ, అలాగే మేము కొనబో స్థలం విషయంలోనూ కూడా వారంతా ధారాళంగా ముందుకొచ్చి నీకు సహాయం చేసి ఆ స్థలాన్ని మేము సేకరించే భాగ్యం మాకందరికీ కలుగు చేయవలసిందని అన్ని విషయాల్లో మీరే తోడు నీడగా ఉండవలసింది వేడుకుంటున్నాము. మరి ముఖ్యంగా తండ్రి మా పాస్టర్ గారిని, మరి చిన్న పాస్టర్ గారిని కూడా మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. వారిని ఇంకనూ ఈ సేవలో అధికంగా వాడుకుంటూ ఇంకా మహత్తరమైన కార్యాలు చేసి అనేకమైన ఆత్మలను నీకు సేకరించేవారుగాను జీవింపజేయవలసిందని, వారికి కావలసిన ఆత్మీయ ఆహారాన్ని అధికంగా అందించాలని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయంతో వేడుకొని బతిమాలుచున్నాను తండ్రి. ఆమేన్.